నమస్కారం అందరికీ మా ఛానల్కు తిరిగా స్వాగతం. ఈ వీడియోలో ప్రభుత్వం ఇటీవలే ఈపీఎఫ్ బ్యాలెన్స్లపై వడ్డీ రేటును ప్రకటించింది. 2024 నుంచి 25 వరకు ఆర్థిక సంవత్సరానికిగాను 8.25% వడ్డీ రేటును నోటిఫై చేసింది. అయితే ఈ వడ్డీ సంబంధిత ఖాతాలకు జమకావడానికి కొంత సమయం పట్టవచ్చు. కాబట్టి ఈ ఆలస్యం వల్ల మనకు ఏవైనా లాభాలు కోల్పోతామా? మనం విషయంలోకి వెళ్లే ముందు మీ అందరినీ మా ఛానల్కు సభ్యులుగా చేరి మాకు మద్దతు ఇవ్వమని మనవి చేస్తున్నాము. గత ఆర్థిక సంవత్సరం 2024 నుంచి 25 వరకు కి సంబంధించి ఈపీఎఫ్ఓ ట్రస్టీస్ బోర్డ్ ఫిబ్రవరి నెలలో ప్రభుత్వానికి 8.25% వడ్డీ రేటును సిఫార్సు చేసింది. దాదాపు 3 నెలల తర్వాత మే 24న ప్రభుత్వం అదే వడ్డీ రేటును నోటిఫై చేసింది. ఈ వడ్డీ సుమారు 7 కోట్ల ఖాతాలకు జమకావాలి. కాని ఎప్పుడు ఖచ్చితంగా జమకావాలో ఇంకా ప్రకటించలేదు. నిపుణులు ఇది కొన్ని వారాలపాటు పట్టవచ్చని చెబుతున్నారు. 2023 నుంచి 24 వరకు ఆర్థిక సంవత్సరంలో కొన్ని సాంకేతిక కారణాల వల్ల వడ్డీ ఆగస్టు-సెప్టెంబర్లో జమకావడం జరిగింది. ఇది ఈసారి అంత ఆలస్యం కాకపోవచ్చు, కాని కొన్ని రోజులు ఇంకా పట్టవచ్చు. ఆర్థిక సంవత్సరం ముగిసి దాదాపు 2 నెలలు గడిచినా కొంతమంది వడ్డీ జమకావడంలో ఆలస్యం పట్ల సామాజిక మాధ్యమాలలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వారు ఈ కృత్రిమ మేధస్సు, డిజిటలైజేషన్ యుగంలో కూడా వడ్డీ జమలో ఆలస్యం వస్తుందా అని ప్రశ్నలు వేస్తున్నారు. ఇలాంటి ఆలస్యాల వల్ల కాంపౌండ్ వడ్డీ లాభాలు కోల్పోతామేమోనని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓ చెబుతోంది ఆందోళన అవసరం లేదని. ఇది ఈపీఎఫ్ స్కీమ్ 1952లోని పేరా 60 సూచిస్తుంది. ఇది పీఎఫ్ యొక్క నెలవారీ బ్యాలెన్స్పై వడ్డీ లెక్కించబడుతుంది. ఈ మొత్తం ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఖాతాలకు జమ అవుతుంది. దీన్ని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. మీరు బ్యాంకులో 1,00,000ను 10% వార్షిక వడ్డీతో ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టారు అనుకుందాం. 1 సంవత్సరం తర్వాత మీకు 10,000 రూపాయలు వడ్డీ వస్తుంది. మొత్తం 1,10,000 అవుతుంది. ఇక్కడ వడ్డీని సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తారు, కాబట్టి తర్వాతి సంవత్సరానికి 1,10,000 పై వడ్డీ వస్తుంది. ఈపీఎఫ్ విషయంలో ఇది భిన్నంగా ఉంటుంది. ఇక్కడ వడ్డీని నెలవారీగా లెక్కించి ఆర్థిక సంవత్సరం చివరిలో మాత్రమే జమ చేస్తారు. సంవత్సరం ప్రారంభంలో బ్యాలెన్స్ 1,00,000 రూపాయలు అనుకుందాం. ప్రతి నెల 3,500 రూపాయలు ఉద్యోగి యజమాని వాటా జోడిస్తారు. ఆ నెలకు క్లోజింగ్ బ్యాలెన్స్ 1,03,500 రూపాయలు అవుతుంది. వార్షిక వడ్డీ రేటు 8.25% ని 12తో భాగిస్తే ఆ నెలకు వడ్డీ 687 రూపాయల 50 పైసలు వస్తుంది. లెక్క ఇక్కడ చూడండి. ప్రతి నెల చివరి బ్యాలెన్స్పై వడ్డీ లెక్కించి సంవత్సరం చివరిలో ప్రధాన మొత్తంతోపాటు జమ చేస్తారు. కాబట్టి వడ్డీ జమలో ఆలస్యమంటే లాభాలు కోల్పోవడం కాదు. ప్రతి నెలకు మొదటి తేదీ నుండి ఆర్థిక సంవత్సరం చివరి తేదీ వరకు వడ్డీ లెక్కించబడుతుంది. నెలవారీగా లెక్కిస్తే కూడా వడ్డీని సంవత్సరం చివరిలో మాత్రమే జమ చేస్తారు. ఏదైనా డబ్బు ఉపసంహరణలు ఉంటే వడ్డీ తదనుగుణంగా తగ్గుతుంది. అలాగే ఈపీఎఫ్ఓ నిష్క్రియ ఖాతాలకు వడ్డీ ఇవ్వదు. ఆర్థిక సంవత్సరంలో ఖాతా నిష్క్రియ అయితే ఆ తర్వాత ఏ వడ్డీనీ ఇవ్వదు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి. ఈపీఎఫ్ఓ మరియు ఈపీఎస్ 95 పెన్షన్లకు సంబంధించిన అన్ని విషయాల గురించి తాజాగా తెలుసుకోవాలంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.